మరోటి ఎక్కడైనా నాగపడిగలు గానీ, మానస అమ్మవారు గానీ, సుబ్రహ్మణ్య స్వామి గానీ, లేదా హ్మ్. కుమారస్వామి గానీ, దత్తాత్రేయ స్వామి వారు గానీ, సాయిబాబా వారికి గానీ, లేదంటే లక్ష్మీ నరసింహ స్వామి వారికి గానీ అర్చన, అభిషేకం, కళ్యాణం, యజ్ఞ, యాగ, హోమ, జప, తప, దానం ఏదైనా సరే వస్త్రదానం చేసినా కూడా వీరికి మంచి సానుకూలమైనటువంటి వాతావరణం లభ్యపడుతోంది. ప్రతి ఒక్కరు కూడా ఒక గుప్పెడు సజ్జలు తీసుకొని పావురాలు గేయడం వల్ల మంచి జరుగుతోంది. పటికతో దిష్టి తీసుకొని పారేయడం వల్ల మంచి జరుగుతోంది. గ్రీన్ కలర్ నిమ్మకాయ దిష్టి తీసుకొని కాలి కింద ఏసి తొక్కితే కూడా మంచి జరుగుతా ఉండిద్ది. ఇలాగా ఎవరికి వారు కర్పూరం బిళ్ళలు తీసుకొని, దిష్టి తీసుకొని ఎదురుగా ఏసుకొని కాల్చినా కూడా మంచి జరుగుతా ఉండిద్ది. వీటన్నిటికన్నా కూడా ఏదైనా పేదవారికి నలుగురికి భోజనం పెడితే కూడా ఇంకా మంచి జరుగుతా ఉండిద్ది. అన్నదానం చాలా గొప్ప దానం అనమాట. నవగ్రహాలు కూడా శాంతిస్తాయి. చివరిగా వీరికి ద్వాదశ రాశిలో చేసుకోవాల్సిన పరిహారం, ఈ గ్రహ కూటమి వల్ల చేసుకోవాల్సిన పరిహారం ఏమిటంటే గనక నవధాన్యాలుంటాయి. హ్మ్. ఈ నవధాన్యాలు తీసుకొని వెళ్ళి, నవధాన్యాలతో పాటు నల్ల నువ్వులు, నల్ల మినుగుడు కలుపుకోవాలి. అన్నీ కలిపి ఒక 30 కిలో తీసుకొని వెళ్ళేసి, 750 గ్రాములు తీసుకొని వెళ్ళేసి, నవగ్రహాల మండపాలుంటాయి ఆలయాల్లో. అక్కడ దాని చుట్టూ తిరుగుతూ, ఆ నవగ్రహాల చుట్టూ 9-11 సార్లు తిరుగుతూ, ఈ నవగ్రహాల మీద నవధాన్యాలు వేసుకుంటూ ఉంటే గనక, ఆ నవగ్రహాలు ఏవైతే ఉన్నాయో, వీరికి మీద అశుభ దృష్టి చూపించేటువంటి గ్రహాలన్నీ కూడా శాంతి పలికి, వీరికి మంచి సానుకూలమైన వాతావరణం లభ్యపడుతూ ఉంది.